కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో వేడి వాదనలు జరిగాయి. ఏజీకి 3 ప్రశ్నలు వేసింది హైకోర్టు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 60 పేజీల రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారా? పిటిషనర్లకు 8B నోటీసులు ఇచ్చారా లేదా? కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటూ అడిగింది హైకోర్టు. రిపోర్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారా అని కూడా ప్రశ్నించింది హైకోర్టు. నోటీసులు ఇచ్చాకే కొన్ని కాపీలు ఇవ్వాలని కమిషన్కి కేసీఆర్ లేఖ రాశారని ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు. కేసీఆర్ లేఖని హైకోర్టుకు అందజేశారు ఏజీ. కేసీఆర్ అడిగిన అన్ని కాపీలను ఇచ్చామని చెప్పారు ఏజీ. నివేదికపై అసెంబ్లీలో చర్చించాలన్నారు అడ్వకేట్ జనరల్. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే కాళేశ్వరం నివేదికని పబ్లిక్ డొమైన్లో పెడతామని ఏజీ అన్నారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని హైకోర్టుని కోరారు ఏజీ. అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చించిన తర్వాతే తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు ఏజీ. ప్రతినిధి ప్రణీత లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, వాదనలు ఎలా సాగుతున్నాయి? అయితే కేసీఆర్ తరపు అడ్వకేట్ మాత్రం కేవలం 8B నోటీస్ పైనే ప్రధానంగా తన వాదన వినిపిస్తున్నారు. ఎలాంటి కమిషన్ ఎంక్వైరీ యాక్ట్లో అయినా సరే 8B నోటీస్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆరోపణలు లేదా అతనికి వ్యతిరేకంగా ఏదైనా జరిగి ఉందని కమిషన్ భావిస్తే కనుక ఖచ్చితంగా ఆ పర్సన్కి 8B నోటీస్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి వివరణ అతని నుండి తీసుకోవాలి. కానీ తనకి ఎక్కడ 8B నోటీస్ ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని కేసీఆర్ అడ్వకేట్ సుందరం చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు తనకి నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పూర్తిగా పక్కన పెట్టాలి. లేదంటే ఆ కమిషన్ నివేదికనే అస్త్రంగా చేసుకొని ప్రభుత్వం తన మీద చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఫర్దర్గా ఇదే అడ్డం పెట్టుకొని తన మీద లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఈ కమిషన్ నివేదికను పూర్తిగా పక్కన పెట్టాల్సిందిగా కేసీఆర్ అడ్వకేట్ కోరుతూ వచ్చారు. అయితే దీనికి బదులుగా హైకోర్టు ఏజీని 3 అంశాలు ప్రస్తావించింది. అసలు ఈ కమిషన్ రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేశారా లేదా, అండ్ ప్రజెంట్ 8B నోటీసు ఏదైతే కేసీఆర్ తరపు అడ్వకేట్ ఇవ్వలేదని చెప్తున్నారో అసలు ఆ నోటీసులు ఇచ్చారా లేదా, అండ్ థర్డ్ వన్ ఈ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్టు ప్రస్తుత స్టేటస్ ఏంటి, ఈ 3టికి కూడా సమాధానం చెప్పాల్సిందిగా అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ప్రశ్నించింది. సో దీనికి అడ్వకేట్ జనరల్ కూడా మొత్తం ఈ 3టికి కూడా ఆన్సర్ ఇచ్చారు. సో ప్రజెంట్ పబ్లిక్ డొమైన్లో ఎక్కడ కూడా తాము రిపోర్ట్ను అప్లోడ్ చేయలేదు. దానికి ఒకే ఒక కారణం, ఈ మొత్తం కమిషన్ పైన అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెడతామంటూ చెప్పారు. అండ్ సెకండ్ థింగ్, నోటీస్ విషయానికి సంబంధించి ఆల్రెడీ కేసీఆర్కి తాము నోటీసులు ఇచ్చాము. సో ఆ నోటీసులే 8B నోటీసులు అంటూ కూడా అడ్వకేట్ జనరల్ చెప్తూ వచ్చారు. సో ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ స్వయంగా కమిషన్కి ఒక లెటర్ రాశారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎంక్వైరీకి సంబంధించి కొన్ని కాపీస్ తనకి కావాల్సిందిగా కేసీఆర్ కోరారు. సో కేసీఆర్ కోరినటువంటి ప్రతి కాపీని కూడా ఇచ్చాము అంటూ కూడా అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ స్టేజ్లో ఉన్నటువంటి కేసు పైన ఎలాంటి తీర్పు ఇవ్వకుండా ఉండాలంటూ కూడా హైకోర్టుని అడ్వకేట్ జనరల్ కోరారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఫర్దర్గా దీని మీద విచారణ చేపట్టాలంటూ కూడా ఆయన కోరారు. సో ప్రజెంట్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. రైట్ ప్రణీత.